మూలంగా మా మధ్యలో జరిగిన ప్రతి కార్యమును బట్టి స్తుతించడానికి ఆరాధించడానికి తండ్రి మమ్మల్ని ఈ దినం కూడా తండ్రి దేవ సమకూర్చిన విధానానికి స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. దేవా మరి ఇంత మాత్రమే కాకుండా తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి ఈ రీతిగా తండ్రి మేము సంఘ సహవాసాన్ని తండ్రి దేవ కలిగి ఉండటకు తండ్రి నీ దాసుని మీరు ఏర్పరచుకొని తండ్రి దేవ మరి అనేక రీతులుగా తండ్రి వాగ్దానాలు ఇచ్చి తండ్రి స్థిరపరిచి తండ్రి దేవ కొనసాగింపజేస్తున్న విధానానికి స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. దేవ మరి ఈ దినము తండ్రి ఈ యొక్క సంవత్సరం యొక్క ఆఖరి మాసము తండ్రి దేవ మరి మమ్మల్ని నడిపించినారు. అంత మాత్రమే కాకుండా తండ్రి ఈ ప్రభుదినను మాకు ఇచ్చినారు. అందును బట్టి స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా నీ వాక్యం చేత మేము ఆరాధించుటకు, నీ వాక్యం చేత నీ సన్నిధిలో మోకరించుటకు, నీ వాక్యాన్ని బట్టి తండ్రి నువ్వేమై ఉన్నావో మా జీవితంలో ఆ స్థితిని బట్టి తండ్రి నేను కీర్తించి కొనియాడినట్లు నీకు తండ్రి మీ మెండైన కృప నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నిలబడుతున్న తండ్రి దాసులను శిరోచాటు మరు చేసి విరిచి వాడుకోండి. కేవలం నీ రక్త ప్రోక్షణ కింద తండ్రి విరిచి వాడుకోండి తండ్రి. దేవా మరి మాకు కావాల్సిన భాగములు మాకు దయచేసి తండ్రి హృదయమార నిన్ను ఆరాధించుటకు, ఆత్మతో ఆరాధించుటకు, సత్యంతో నిన్ను ఆరాధించుటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రానైన ప్రజలను సకాలంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరు ఇంకా నిర్లక్ష్యంగా జాప్యంగా ఉంటున్నారో వారిని మీరు దర్శించండి, వారిని తండ్రి సంధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వేగిరమే నీ సన్నిధిని కూడి వచ్చి తండ్రి నీ సన్నిధిలో తండ్రి సాగిలపడి నిన్ను ఆరాధించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సాతాను కలగజేసి ప్రతి కలవరం నుంచి విడిపించండి. సాతాను కలగజేసి తండ్రి ప్రతి అభ్యంతరం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఇంత మాత్రమే కాకుండా కన్నీ కనబడిన గారి చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో సంఘం నుంచి అధికారం బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో గద్దిస్తున్నాం. మీరు కూడా బంధించి గద్దించి దూరపరిచి తండ్రి సమస్తం నీ ఆధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తూ ఈ ఆరాధన అంతటికి మీరే ఆద్యంతమై నడిపించమని ప్రార్థిస్తూ ఈ సన్నిధినంతరం మీ వెలుగు తేజస్సు మహిమ ప్రభావంతో నింపమని ప్రార్థిస్తూ నీ కృపాహస్తములకు గాయపడిన స్థలకు మమ్మల్ని మేము సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. దయచేసి మీ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకొని అంటే లేచి వెళ్ళిపోమని కాదు, కానీ జాగ్రత్తగా వాళ్ళు ఇది చేయకుండా చూసుకోండి. ప్రభునామను బట్టి మీ అందరికి వందనాలు. దేవుడు దయా కనికరాలను బట్టి మరి ఈ దినం మరి కడిమేలు ప్రభు తీసుకుని వచ్చినాడు అనుకోకుండా. దాసుడు ప్రభుల దినం ఆ దినం కూడా మేము రాలేకపోయినాం. మరి ఆ పరిస్థితిని బట్టి ప్రభు మళ్ళీ వాళ్ళ కుటుంబం దగ్గరికి సంఘాన్ని ప్రేమించి మరి దేవుని బిడలంగా మరి మిమ్మల్ని చూడటానికి ఇచ్చిన దేవుడిచ్చిన కృపలు పెట్టి వందనాలు. దినం ఆరాధన కొరకు 84వ కీర్తనలు 84 2వ వచనం నుంచి 7 దాకా మార్చి చదువుకుందాం. యెహోవా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమశిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నాయి. 3వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించెదరు. వారు బాకా లోయలబడి వెళుచు దాన్ని జలమయముగా చేదురు, తొలకరవాన దాన్ని దేవునితో కప్పును. 7 అందరం కలిసి చదువుకుందాం. 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారు నానాటికి బలాభించు ప్రయాణం చేదురు, వారిలో ప్రతివాడును శివంలో దేవుని సన్నిధిని కనబడును. దేవుడి మాటలు దీవించును గాక. ఈ మా యొక్క వచనాలు మనం ధ్యానం చేసుకొని మరి ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ఈ మొదట 2వ వచనం ఆధారంగా మనం 27వ కీర్తన 4వ వచనాన్ని గమనిద్దాం. దావీదు అనుభవంలో మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. 27వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 27:4. దానిని వెదగుచున్నాను, యెహోవా ప్రసన్న సూచుటకును
ధ్యానించుటకును దావీదు తన హృదయాన్ని దేవుని ఆలయంగా చేసుకున్నాడు. మరి జీవితకాలం అంతా దేవుని మందిరంగా ఉండాలంటే పని వదిలిపెట్టి మందిరంలో ఉండమని కదా దాని అర్థం. తన హృదయాన్నే దేవుని ఆలయంగా చేసుకున్నాడు. మరి దేవునికి ఏ తలంపు ఏ ఆలోచన ఉందో అదే తలంపు అదే ఆలోచన దావీదు కలిగి ఉంటున్నాడు. అందుకనే దావీదు నా హృదయానుసారుడని చెప్పగలుగుతున్నాడు. మన జీవితంలో మనం కూడా ఇటువంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని ఏం చేస్తా ఉన్నాడంట, వెదుగుతూ ఉన్నాడు. ఆ వరాన్ని వెదుగుతూ ఉన్నాడు. వెదుగుతూ మరి ఏంటి కారణం అంటే ఆయన ప్రసన్నత చూడాల, దేవుని ప్రసన్నత చూడాల. మరి ఆయన ఆలయంలో మరి ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపు కోరుచున్నాను. దేవుని నివాస స్థలంగా మనం కట్టబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం అనేకులు నివాస స్థలంగా ఉండటం లేదు. మరి దేవునికి మనం ఇచ్చిన హృదయం దేవుని ఆలయం అని ఎరిగి కూడా దేవుని ఆలయంగా దాన్ని భావించక మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా ఉండటం దేవుని చిత్తమో కాదు. కనుక ఇక్కడ మరి దావీదు అనుభవం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకసారి కోరా కుమారుల దగ్గరికి మనం వెళ్తే 42వ కీర్తన మొదటి 2 వచనాలు. కోరా కుమారుల విషయంలో కూడా మరి వాళ్ళు ఎంతో ఆశ కలిగి ఉన్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. చూడండి, ఆశ కానీ మానవుల్లో, క్రైస్తవుల్లో, విశ్వాసుల్లో, దేవుని బిడ్డల్లో ఉంటే సమయానికి మందిరానికి రండేమని చెప్పాల్సిన పని ఉంటుందా? ఉండదు. దేవుని ఆలయం, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ వాళ్ళ హృదయంలో ఉంటే మరి ఆ దినం ప్రత్యేకమైన వాళ్ళు ఎన్నుకుంటారు. ప్రభు దినం ప్రత్యేకమైనది. ఆ దినం పనికిరాని పనులన్నీ పెట్టుకోరు. ఇంట్లో ఉన్న బట్టలన్నీ వేసుకొని కూర్చుంటారా? మరి ఆ పాత సామానంతా బాగు చేసుకుని ఆదివారమే మనకు లేనిపోయిన పనులు అవుతాయి. ఆ దినమే మటన్ తీసుకొని చికెన్ తీసుకుని వండుకొని తింటే కానీ బయటికి రారు కొంతమంది బయటికి. మరి ఈ పరిస్థితులు ఇక్కడ కోరా కుమారుల జీవితంలో చూస్తే కోరా వంశం ఒక దినాన మరి మోషేకు వ్యతిరేకంగా బ్రతికింది. భూమిని ఎరలిడిచి వాళ్ళని చంపేసే సమయంలో బలిపేట కొమ్ములు పట్టుకొని ఆ యొక్క ప్రాణం దక్కించుకున్నారు. ఆ శ్వాసం దేవుని సన్నిధిలో వాళ్ళ అనుభవం ఎట్లుందంటే దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు. ఇప్పుడు దుప్పి పోతా ఉంటే ఎండమా ఆ నీడ తగులుద్ది. నీడ తగిలిన దగ్గర ఆ నీళ్లు అలా అగపడేటికి అంత దూరం బడిగెత్తుద్ది. అక్కడికి పోయి చూస్తే నీళ్లు అగపడవు. ఆ నీడ పైనుంచి సూర్యుడు మొబ్బాటం పడ్డప్పుడు ఆ నీడ అక్కడ పడుతుంది. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఇంకొంత దూరం పోయినా కాకపోతుంది ఆ నీడ, అక్కడికి మళ్ళీ పరిగెత్తుంది. మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడతా ఉంది. కనుక ఆ ఆశ తృష్ణ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ 2వ వచనం అంటాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఎందుకంటే జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. మరి దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యంగా మరి కోరా కుమారులు తన విషయంలో వారు కలిగి ఉంటా ఉన్నారు. మనం ఎట్లుంటున్నాం మన జీవితంలో? ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే దేవుని కలిగి ఆరాధించడమే. లేదు నేర్చుకున్న ఆరాధన, ప్రింట్ కొట్టిన ఆరాధన, లేకపోతే పోయిన ఆరం నుంచి ఈ వారం దాకా కాపాడావు అని చెప్పడం కాదు. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా ఆయన కాపాడతాడు. ఆయన పక్షపాతం లేదు. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదు. కనుక నువ్వు జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన కాపాడే దేవుడు. అయితే మనం ఆయన కలిగి ఉండాలని ఆ తృష్ణ, ఆశ, ఆకలి మరి మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడే మనం ప్రభు రాకడకు సిద్ధపడగలం, ప్రభువుని కలిగి ఉండగలం, ప్రభువుని సంతోషపరచగలం, ప్రభు మహిమార్థమై మనం జీవించగలం. ఒకసారి 63వ కీర్తన మొదట 6 వచనాలు ధ్యానం ఏమి చేయొద్దో మనం చదువుదాం. ఆ భాగాల్లో వాళ్ళకున్న ఆశ ఎటువంటిది అనేది కీర్తనలు 63 మొదటి నుంచి 6 వచనాలు మార్చి చదువుకుందాం. దేవా నా దేవుడు నీవే, ఏకునే నేను వెతుకుదును. 2వ వచనం, నీ కృప జీవం కంటే ఉత్తమం, నా పెదవులు నేను స్తుతించును.
కాగా నా జీవితకాలం అంతయు నేను ఎలాగూ స్తుతించదును. 6వ వచనం మానవుని సంఖ్యను చూపిస్తూ ఉంది, మానవుని జీవితాన్ని చూపిస్తూ ఉంది. నా జీవితకాలం అంతయు నేను ఎలాగూ ఏం చేస్తున్నట్ట, నేను స్తుతించదును. కనుక ప్రభుని స్తుతించే అనుభవం ఏదో ఆదివారం కాదు, అను క్షణం మన బ్రతుకులో లేస్తే, కూర్చుంటే, మంచినీళ్ళు తాగితే, ప్రయాణం చేస్తే, మరి అను క్షణం ప్రభుని స్తుతించే ఆ యొక్క అనుభవంలో మనం ఉండాలి. దేవుని స్తుతించి దేవుని కృతజ్ఞత చెల్లించే అనుభవంలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ తన అనుభవం, దావీదు అనుభవం చూస్తే, ఇక్కడ దావీదు యోధ అరణ్యంలో రచించిన కీర్తన ఏదో బాగుండి కాదు, క్షేమంగా ఉండి దినాలు కాదు, కానీ శత్రువు తరంబడుతున్న పరిస్థితుల్లో, మరి అటువంటి పరిస్థితులు యొక్క దావీదు అనుభవం ఎట్లుందంటే, దేవా నా దేవుడు నువ్వేం ధైర్యంగా చెప్తున్నాడు. ఆ ధైర్యం మనకుందా? మనం మందిరం వెళ్ళి వదిలిపెట్టి బయటికి పోయిన తర్వాత ఇక మనం అక్కడే వదిలేస్తాం దీన్ని. ఇంకా అక్కడ ఆ జీవితం సపరేట్గా ఉంటుంది. మన మాటల్లో, పరిస్థితుల్లో, మరి పలకరింపులో, మరి అన్ని సమయాల్లో మనం సాక్షులంగా ఉండలేకపోతున్నాం. కనుక దేవుడికి అది తగంది. మనం దేవుని బిడ్డలను దేవుని మహిమపరచాలని ఇక్కడ మరి 2వ వచనం ఉంటాడు, నీ బలమును ప్రభావమును చూడవాలని పరిశుద్ధ ఆలయం మీద నేను ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎందుకు దేవుని మందిరానికి వస్తామంటే, దేవుని ప్రభావం, దేవుని సన్నిధి మనం అనుభవించాలని. నీ యొక్క ముఖంలో మార్పు రావాలా. నీకున్న దిగులు, నీకున్న చింత అంతా గేటు బయట వదిలిపెట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకు పరిస్థితులు ఉంటాయి. క్రైస్తవుల్లో పరిస్థితులు లేవు, కష్టాలు లేవు, అందరం క్షేమంగా ఉన్నామని కాదు. ఎన్నిలా చీకట, 15 రోజులు ఎన్నిలైతే 15 రోజులు చీకట, సుఖదుఖాలు. మరి మన అక్కజల్లు లాంటి మన అక్కజల్లు మనం వదిలిపెట్టిపోరు. వాళ్ళు ఎంత చెడిపోయిన వాళ్ళైనా, మంచి వాళ్ళు కాకపోయినా మనల్ని అంటూ పెట్టుకొని ఉంటారు. మన కష్ట దుఃఖాలు కూడా మనల్ని వదిలిపెట్టాం. కనుక వీటన్నిటిలో ఉండి నువ్వు ప్రభువుని సేవించాలి. అన్నీ బాగున్నప్పుడు సేవించడం కాదు. కనుక అటువంటి అనుభవం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే 3వ వచనంలో, నీ కృప జీవం కంటే ఉత్తమం. ఆయన కృప మనల్ని ఎంటాడుతూ ఉంది. మరి యోహాను సువార్త 1:16 చెప్తాడు కృప అంట. మరి చూడండి ఆ మాటని, 1వ అధ్యాయం 16 వచనం. మనమందరం కృప వెంబడి కృప మనల్ని ఎంటాడుతూ ఉంది. ఎన్నిసార్లు నువ్వు లోబడకపోయినా, ఎన్నిసార్లు నువ్వు వెనకబడినా, ఎన్నిసార్లు నిర్లక్ష్యం పెట్టినా, ఎన్నిసార్లు ఆయన పని నువ్వు అలక్ష్యం పెట్టినా, మరి ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా, ఆ కృప మాత్రం నేను కృప వెంబడి కృప మనం పొందుతుంటే ఈ దినం క్షేమంగా, ఈ దినం మన ప్రభు మందిరంలో కనపడగలిగినాం. లేకపోతే మన భక్తితో శక్తితో కానే కాదు. కనుక అటువంటి అనుభవం మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయన అంటే 4వ వచనంలో, నా మనసు మీద నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చాలామంది లేచి చీపురు తీసుకొని చెమటానికి పోతాం. ముందు ఇల్లు చెమటానికో మరి ఏరే పనులకి పెట్టుకుంటాం. మంచం మీద నేను చేస్తున్నానంటే ఆయన నేను జ్ఞాపకం చేసుకొని, మరి రాత్రి జాము నేను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తిపడుతూ ఉంది. కనుక ఇటువంటి అనుభవం ఉన్నప్పుడు ఆరాధన ఎట్లుందంటే, ఉత్సాహించి పెదవులతో నా నోరు నేను గుచ్చి గానం చేస్తూ ఉంది. కనుక నీ స్తుతి మన నోట ఉంటా ఉంది, ఆరాధన మన నోట ఉంటా ఉంది, ఆయన కార్యాలు మన జీవితంలో ఉంటున్నాయి. నేను మరి ప్రత్యేకంగా మరి ఆ స్తుతి ఆరాధన అనేది అది ఎవరు చెప్పమంటే చెప్పేది కాదు, దాని అంతటా అదే. చూడండి ఒకసారి దావీదు అనుభవం 73వ కీర్తన 25-26. కీర్తనలు 73, 25, 26 ఈ మొదటి భాగంలోనే. ఏది నాకు అక్కర్లేదు. అది జలుబు చేస్తే మందిరానికి రాం, చుట్టాలు వస్తే మందిరానికి రాం, మరి ఏదైనా కొద్ది కష్టం తగిలితే రాం. మరి ఎటువంటి అనుభవం ఉంటుంది దావీదుకి. కాబట్టి మన జీవితంలో మనం దేవుని ఏ విధంగా కలిగి ఉండాలి. ఆకాశం నువ్వు నాకు తప్ప ఎవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకం ఏది నాకు అక్కర్లేదు. కనుక ఎన్ని పరిస్థితుల్లో మనం వెనకబడిపోతా ఉన్నాం. అన్నీ బాగుంటేనే మందిరానికి వస్తాం, అన్నీ బాగుంటేనే దేవుని ప్రేమిస్తాం. లేకపోతే ఈ దేవుడు మాకేం చేసినాడు, ఈ నమ్ముకున్నాక మాకేం జరిగింది అని రివర్స్ ప్రశ్న వేసే పరిస్థితుల్లో మన జీవితం ఉంటా ఉంటుంది. కాబట్టి దావీదు ఆ విధంగా లేడు. మరి అటు అందుకని ఆయన హృదయానుసారుడని ఆయన ఇక్కడ అంటాడు 26లో, నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయం ఎట్లుంటాడంట, ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. కనుక మరి శరీర బలహీనతలు పరిస్థితులు ఉండొచ్చు, మానసిక ఒత్తిడి ఉండొచ్చు, శత్రు ప్రభావం తగలొచ్చు. నీ ఇంట్లో నీ పక్కన నీ శత్రువు యాడ నుంచో బయట రారు. మొదటి శత్రువు నీ శరీరం,
రెండో శత్రువు లోకం, మూడో శత్రువు సాతాను. ఈ ముగ్గురే శత్రువులు. పక్కింటోడు ఎదురింటోడు శత్రువు కాదు. కాబట్టి వీటిని మొట్టమొదటిగా నీ శరీరాన్ని నువ్వు జయించాలి. మరి ఇటువంటి అనుభవంలో మనం దావీదు అనుభవంలో మనం ఉండాలని, ఆ యొక్క అనుభవం ఉంటేనే ఆ మాట నువ్వు చెప్పగలం. ఆయన చెప్తున్నాడు 26 వచనంలో, నా శరీరమును నా హృదయమును క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయం ఎట్టుంటాడంట, ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమని. స్వాస్థ్యం అంటే ఒక స్టాంప్ వేస్తే నీకు లెటర్ ఇంటికి వస్తుంది. స్టాంపు లేకుండా ఆ పోస్ట్ డబ్బాలు వేసినంత మాత్రం లెటర్ రాదు. దాంట్లో ఇరుక్కోకపోయిందంటే 6 నెలలుగా సంవత్సరం కూడా అట్నే ఉంటుంది. వాళ్ళు ఇద్దరు కొట్టి స్టాంప్ వేసి నీకు ఉంటే 6 నెలలకైనా అడ్రస్ని బట్టి మన ఇంటికి లెటర్ వస్తుంది. ఇప్పుడు అసలు లెటర్లు పోయింది అనుకో, ఫోన్లు వచ్చినాక వేసే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ స్వాస్థ్యం అనగా అది ఇంకొకరికి సంబంధించింది కాదు. ఇటువంటి అనుభవం మనం దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. 65వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 65:4. నీ ఆవరణంలో నివసించున్నట్టు నీవేర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఇంకా 2వ భాగంలో నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలోని మేలుల చేత మేమేం చేస్తున్నాం, తృప్తి పొందుతున్నాం. కనుక సంతృప్తి కలిగిన జీవితం, దేవుడు నీకు ఏమున్నా లేకపోయినా ప్రభువు నువ్వు కలిగి ఉంటే ఆ హృదయంలో గొప్ప సంతోషం. నిమ్మలంగా పండుకోగానే నిద్రపడతాం. లేకపోతే రాత్రి అంతా అటు ఇటు బొరిలాడినా ఇది చేసినా ఇవాళ నిద్రపోయే ఇంకా చెరువులు వచ్చినాయి. ఈ చెరువులు భయంకరంగా రాత్రి 1 గంట 2 గంటలు నిద్రపోయే పరిస్థితి లేదు. ఉదయం 10 గంటల దాకా లేచే పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క మార్పు వచ్చేసింది. మరి కంప్యూటర్ కాలంలోకి వచ్చినాం మనం. కాబట్టి మన జీవితంలో మరి దావీదు అనుభవం మన జీవితంలో ఉండే పరిస్థితి లేదు. కనుక ఆ యొక్క మందిర అనుభవం నీ ఆవరణము నివసించినట్టు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ఆయన ఏర్పాటు ఆయన చిత్తం ఉంటేనే ఈ దిన మనం మందిరంలో ఆయన ఆరాధించే బిడ్డగా. లోకంలో మనకంటే గనులు ఉన్నారు, వాళ్ళకి ఆధిక్యత ఇవ్వాల. మరి పేరు ప్రత్యేక కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, అన్ని హోదాలు కలిగిన వారు ప్రభువుకు బిడ్డలుగా ఉండలేకపోతున్నాం. కానీ మనకిచ్చిన నా గొప్ప ధన్యత. కాబట్టి నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను ఆ పాపం నుంచి శాపం నుంచి నాశనానికి నరకానికి వెళ్ళిపోయి మనం చూడండి. ఎఫెసీ 2:3 వచనాలు చదువుతుంది. మన జీవితాన్ని ఒకసారి పరి చేసుకుందాం. మన గత కాలంలో మన జీవితం ఎట్టుందనేది. ఎఫెసీ 2:3 వచనాలని మనం ఒకసారి సచిన వారం ఉండగా బ్రతికించను, వాటిని చేసు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచం ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరం శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు అనుసరించి మును ప్రవర్తించు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులమి. అసలు పాపం ఏంటో తెలుసా మీకు? యేసుప్రభు నమ్మకపోవటమే పాపం. దినాలు యవనస్తులు చాలామంది ఉంటున్నాం, మనకు ఏజ్ రాలేదులేమని ఉంటాం. 12 దాటిన మానవుని జీవితం 4 దశలు. 1 నుంచి 12 దాకా పిల్లవాడు, వాడికి ఏం తెలియదు అంటాం. మేము సువార్తలో చెప్పేది కూడా ఇదే ప్రాముఖ్యంగా. మరి 12 నుంచి 25 దాకా యవనుడు ఏ కంపెనీ దిగుతాడు, ఏ గోడలు ఎక్కుతాడు, ఉడుకు రక్తం. 25 నుంచి 50 దాకా భార్యను సంతోషపెట్టాలా, భర్తను సంతోషపెట్టాలా, బిడ్డలకు సంపాదించుకోవాలా, ఆస్తులు కూర్చుకోవాలి. మంచిదే, కూర్చుకోవద్దు నేను చెప్పను. ఈ యొక్క 50 నుంచి 60, 70, 80, 90 ఈ 4 దశల్లో కూడా ప్రభువుని లేకుండా మనం బతికితే ఈ భూమి మీద పుట్టడమే గొప్ప నష్టం. అందుకని యోహాను సువార్త 3:36 చెప్తాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారుడికి విధేయుడు కాని వాడు జీవము చూడడు. కానీ దేవుని ఉగ్రత వాని పైన ఉందంట. మనం ఎవరంట? దేవుడిని కానీ కలిగి లేకపోతే మనం కన్ను మూసిన మరుక్షణం పాతాళంలాగా పడతాం. మరి ఆ ఉగ్రత మనం ఆకరించుకొని ఆ ఉగ్రత పాలవకుండా ప్రభు మన కోసం తన ప్రాణాన్ని బలిగర్పించి నిన్ను నన్ను విమోచించినాడు. క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టినాడు. మన పాపులమైన మనల్ని, మరి అపవిత్రులైన మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు. కనుక ఇటువంటి గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం. కనుక ఎంతో జాగ్రత్త కలిగి ప్రభు పాపం ఏదో అనుకుంటాం. మందిరానికి సమయానికి రాకపోవడమే పాపం. అది పాపం కాకపోడదు మనకి. మందిరానికి నువ్వు సమయం మొదటి మెట్టు ఓడిపోతున్నావు. బలలో చేయటానికి ఎత్తున్నావు, ఎన్నోసార్లు ఓడిపోతున్నావు. ఈ మొదటి మెట్టులోనే మన జీవితం ఓడిపోతా ఉన్నాం. వారకుడికలకు రాము కొంతమంది, మరి సంఘ సమాజంలో కలుసుకోం. కాబట్టి ఎన్ని కష్టంగా ఉంటాయి. ఏం చేయాలి, ఇంక రెండో పని లేదు, ఎప్పుడు కోడికలను ఎప్పుడు ప్రార్థనైనా అనే పరిస్థితులు. కాబట్టి మరి భక్సింగ్ గారి సమాసం అని పేరు పెట్టుకొని మనం భక్సింగ్ గారి సమాసంలో మనకు లేని వాక్యం ప్రపంచంలో ఏడలేదు. కనుక ఏ సంఘాల్లో కూడా ఉండదు.
అటువంటి వాక్యం దేవుడు మనకిస్తే దాన్ని సమృద్ధిగా తీసుకొని బాగుపడలేకపోతున్నాం. ఒకసారి 42వ కీర్తన 5వ వచనం, కీర్తనలు 42:5, కీర్తనలు గ్రంథం 42:5. నాలో నీవెలా తొందరపడుతున్నావు, నా దేవుడని. ఎటువంటి అనుభవం, నా ప్రాణమా నీవు నాలో ఎలా కుంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త నీవు, నా దేవుడు నీవు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన స్తుతించదను. ఇటువంటి అనుభవం లేక మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్నీ కలిసి వస్తే దేవుడని, లేకపోతే నిరుత్సాహపడకుండా మరి తన ప్రాణంతో తన కోరా కుమారులు మరి చెప్పుకుంటూ ఉన్నాను. 11వ వచనం ఒకసారి చూడండి, 42:11. నీవెలా కుంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు ఇంకనూ నేను ఆయన ఏం చేస్తాను, స్తుతించదును. కనుక ఇటువంటి గొప్ప అనుభవంలోకి ప్రభు మనం తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి 84వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. కీర్తనలు గ్రంథం 84వ కీర్తన. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. కాబట్టి నీవు దేవుని మందిరమై అయిపోవాలా, నువ్వు దేవుని ఆలయంగా సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాళ్ళని ఆయన పాడు చేస్తాడు. కాబట్టి మన జీవితంలో మన పిల్లల పట్ల మనం అక్కర కలిగి ఉండాలి, కుటుంబాల పట్ల అక్కర కలిగి ఉండాలా. మరి కుటుంబాల్లో మార్పు రాకపోవటానికి కారణం ఏంటంటే యోహాను సువార్త 7:37 మన జీవితంలో లేదు. యోహాను సువార్త 7:37 ఒకసారి చదవండి. ఒక విశ్వాస జీవితం ఒక నది మాదిరిగా బారుద్దంట ప్రభువు చెప్తుంటాడు. యేసు ప్రభు వారు చెప్పిన మాటలై. అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిలా నా ఎదుకు వచ్చి దప్పికి తీర్చుకునే వాళ్ళను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్టుగా వాని కడుపులో నుండి ఏం పారుద్దంట, జీవజల నదులు పారునని వాగ్దానంతో కూడింది. అపోస్తలకార్యం 16:32లో అయిలారా నేనేం చేయాలని జైలు అధికారులు అడిగినప్పుడు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ కుటుంబంలో ఆ రాత్రి ఆ కుటుంబం అంతా రక్షించబడి బాప్తిసం తీసుకున్నారు. ఇవాళ మన బిడ్డలు రావటంలా, మన కుటుంబంలో రావటంలా మందిరానికి దేవుడు లోబడకపోవటం కారణం ఏంటంటే ఆ నది మనలో లేదు. ద్వంద్వ జీవితం జీవిస్తూ ఉన్నాం. మందిరంలో దేవుడు అంటున్నాం, బయటికి పోతే దేవుడు లేదు. 2 రకాల జీవితం మనం జీవించబట్టి ఆ నది నీళ్ళు ఆగిపోయింది. ఆ పొర్లిపారే నది అనుభవం మన జీవితంలో లేదు. రక్షణ అనే అనుభవం నీలో నుంచి పొర్లి పారటంలా ఆ నదిగా నువ్వు పారుతున్నప్పుడు నీ కుటుంబంలో ఎందుకు రక్షించబడదాం, నీ ప్రవర్తన నీ బిడ్డలను ఎందుకు తీసుకొని రాదు, నీ భర్తను ఎందుకు తీసుకొని రాదు. అయితే వాక్యంలో పక్షపాతం లేదు, కానీ మనలో ఆ కుంటుపడిపోయింది, ఆ నది ఆగిపోయింది. రక్షణ అనే ఆ నది ఆగిపోయింది. దాన్ని బట్టి సంవత్సరాలు జరిగిన కుటుంబాల్లో మార్పు రావట్లేదు. కుటుంబంగా మందిరం ఇక్కడ వస్తే మందిరం పట్టుద్దా? మన కుటుంబం అంతా మనం ఇక్కడికి వస్తే సాతాను 3 భాగాలుగా చేస్తూ ఉంది. అయ్యగారేమో సారాయి దుకాణం కాడికి, అమ్మగారేమో చర్చికి, పిల్లలేమో టీవీ కాడ. 3 భాగాలు చేసి శత్రువు వాడు వలేసుకొని గంతులు వేస్తూ ఉన్నాడు, ఉర్లొక్కుతూ ఉన్నాడు, మరి బలులర్పిస్తూ ఉన్నాడు, అబద్ధాలు చెప్తాడు. కాబట్టి మన జీవితంలో శత్రువుని సంతోష పెడుతున్నాం. మరి భర్త మారకపోతే మా మనసులో బాధ ఉంటాంలా, వస్తాడులే ఆయనే మార్చుకుంటాడులేయ్యా. వాక్యం చెప్తా ఉంది, నీ ప్రవర్తన వల్ల నీ భర్త రాబట్టబడవచ్చునని. కాబట్టి మన ప్రవర్తన, మన జీవితం మనం బాగున్నప్పుడే మరి ఇటువంటి అనుభవం మనం వస్తాం. ఇక్కడ 4వ వచనం అంటాడు, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించెదరు. నిత్యము ఆయన స్తుతించే అనుభవం మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 43వ కీర్తన 5వ వచనం. తొందరపడుతున్నావు, నా రక్షణకర్త, నా దేవుడు. ఇటువంటి అనుభవంలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 86:11 చూడండి ఒకసారి. కీర్తనలు 86:11. ఈ మాటలు మనం కలిగి ఉండాలా. సత్తు చెప్పమ్మా. నీ మార్గము నాకు బోధింపు, భయపడినట్టు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. నువ్వు ఆయనకు భయపడి ఉంటే
మరి దేవుని కార్యాలు జరుగుతాయి. రోమా 3:18 చెప్తాడు, దేవుని భయం బొత్తిగా లేదంట మనలో. రోమా 3:18 ఏమంటుందంటే దేవుని భయము మనలో బొత్తిగా లేదు. ఏందయ్యా ఆంధ్రానికి తెచ్చి మమ్మల్ని విమర్శ చేస్తున్నామంటావా? కాదు, దేవుని వాక్యం చెప్తుంది ఆ విధంగా. కాబట్టి మన జీవితంలో దేవుని భయం. ఇక్కడ మరి భక్తుడు ఏమడుగుతున్నాడు? 11వ వచనంలో, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్టు నీ మార్గము నాకు బోధింపుము, నీ నామునకు భయపడినట్టు నా హృదయమునకు ఏ దృష్టి కావాలంట? ఏక దృష్టి కలుగు చేయము. కనుక ఆయనకు కనపడిన స్పష్టం లేదు. ఆయన మార్గాలను నడుచుకోవటానికి, ఆయన సన్నిధి అనుభవించడానికి, ఆయనతో కలిసి జీవించడానికి మనకు ఏక దృష్టి మనకు అవసరమై ఉన్నది. అప్పుడే మనం దేవుడిని గణపరిచేవాడిగా, దేవుడిని స్తుతులపైన ఆశీనుడిగా ఉండగలడు. కనుక మరి 122 మొదటి వచనం దావీదు ఏం చెప్తున్నాడు చూడండి. 122 కీర్తన మొదటి వచనం, వెలుదుమని. కనుక దేవుని మందిరానికి పోదాం అన్నప్పుడే సంతోషం. అంటే మందిరానికి పోతే ఎంత సంతోషం! ఎంతమందిని మన మందిరానికి తీసుకొస్తున్నాం? మనం రక్షించబడినాక ఎన్ని కుటుంబాలు రక్షించబడినాయి? మీరు ఇటుదనుకోండి, నిజమనుకోండి, నేను ఎక్కడున్నా నా ద్వారా కొన్ని కుటుంబాలు మందిరానికి ఖచ్చితంగా రావాల్సిందే. అది నా గొప్పతనం అని చెప్పటంలా. కాబట్టి మనం ఆ పోరాటం మన జీవితంలో ఉండాలి. దేవుని మరి పనిముట్లుగా, దేవుని మరి పరికరాలుగా నీవు నేను వాడబడాలా. మరి ఆ విధంగా మనం జీవించినప్పుడే దేవుని నామం మనల్ని బట్టి గణపరచబడుద్ది. కనుక ఈ 5వ వచనం ఒకసారి 84:5 కీర్తనలు 84:5, నీ వలన బలమునందు మనుషులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రేములు. చూడండి వచనంలో మరి దేవుని వలన మనం బలం పొందే జనులు ధన్యతలకు మనం రావాలా. ఇక్కడ ఆయన అంటాడు, ఈ యొక్క వచనం ఆధారం చేసుకొని మరి 34:26 చేదును కొరత పడదు. ఏవేలు 2:23 ఒకసారి చదువుమ్మా. ఏవేలు గ్రంథం 2:23 వచ్చినాం. మనం దేవుణ్ణి నమ్ముకొని ఎందుకు కొరతలకు పడుతున్నాం, ఎందుకు వెనకబడిపోతున్నాం, ఎందుకు కుటుంబాలు అనావశ్యంలో ఉంటున్నాం అంటే సరైన రీతిలో ప్రభువుని పట్టుకోవటం లేదు. లోకము దేవుడు 2 కలిపి ఆడుకుంటున్నాం. దానివల్ల లోకానికి మనం పనికి రావట్లా, దేవుడికి పనికి రావట్లా, 2 విధాల పనికి రాకుండా పోతున్నాం. ఏవేలు గ్రంథం 2:23 వచ్చినాం. తొలకరి వర్షమును అది ఆత్మీయంగాను శారీరకంగాను అన్ని విషయాల్లో దేవుడు మనకు ఏమి తక్కువ చేయడు. కాబట్టి మనం ప్రభువుని మాయపరిచే కుటుంబాలుగా మరి ఇక్కడ ఈ మాట ఒక్కసారి 84:7 చూస్తే నానాటికి వాళ్ళు ఏం చేస్తారంటే బలాబుద్ధిని ఉంచుతారంట. 84:7 ప్రయాణం చేదురు సియోను దేవుని సన్నిధి. ప్రతి ఒక్కళ్ళము దేవుని సన్నిధిలోకి పడాలా. మన బిడ్డలు రాకపోతే మన బాధ లేకుండా ఇవాళ నేను రాలేనులేమ్మా, నాకు పరీక్షలు ఉన్నాయి, చదువుకోవాలి, చదవలేం లేదు, ఆ టీవీ పెట్టుకొని కాలక్షేపం చేసి ఈ 3 గంటల టైం 10 నుంచి 1 గంట దాకా ఏం చదువుతాం? సంవత్సరాలు చదువు కోసం ఉంటున్నాం. పిల్లల్ని పరీక్షలు అంటే ఇంటికాడ వదిలిపెట్టి వస్తాం. ఆదివారం మందిరానికి కూడా రాని కూడా చాలామంది, నువ్వు చదువుకోలేయ్యా మేము పోతామని. వాళ్ళు చదువుతారంటే లేదు. సియోనులో ప్రతి ఒక్కరు అగపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుని సన్నిధి నీకు చాలా ప్రాముఖ్యమైనది ఉండాలా. అక్కడ ఎట్లుందంటే ఈ యొక్క నానాటికి బలాభివృద్ధి ఎట్లా నడుతారో సామెతల గ్రంథం 4:18 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 4:18 వచ్చినాం. సామెతల గ్రంథం 4:18 వచ్చినాం. చేజరీలను నీతిమంతుల మార్గము, నీతిమంతులు దేవుని విశ్వాసముచ్చుడు ద్వారా ఆయన ఇచ్చిన నీతి అంతకంతకు
వర్ధిల్లుద్ది. కాబట్టి దేవుని నువ్వు పరిపూర్ణంగా కలిగి ఉండాలా. ఈ యొక్క అనుభవం 40:31 వీళ్ళు వృద్ధాప్యంలో ఉండే పరిస్థితులు మనం ఎట్టుంటాం అనే సత్యం 40 అధ్యాయం యెషయా గ్రంథం 40:31 వచ్చినాం. ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. పక్షిరాజు అనుభవం 70 సంవత్సరాలు దాటిన తర్వాత శుభ్రంగా ఏకలన్నీ విడిపోయి మళ్ళీ నూతనంగా వస్తాయంట. నూతనంగా ఏకలు వచ్చినప్పుడు ఆ యొక్క ఉన్నత స్థలానికి అది ఎగిరేదిగా ఉంటుంది. పక్షిరాజు అనుభవం ఇంకెట్లుంటుందంటే ఆ గూడు పిల్లలను చేసిన తర్వాత గూడు లేకుండా తీసేస్తుంది. ఈ గూడు ఏం చూపిస్తుందంటే మానవ జీవితాన్ని, మానవ అద్దుబాటులు, మానవ సంకల్పాలు మనం దేవుడి మీద కట్టుకోకుండా మనం కట్టుకుంటాం. మన పిల్లలకి ఏం కావాలి దాన్ని ఎప్పుడైతే నువ్వు ఆలోచన కలిగి ఉంటావో దాన్ని చెదరపడతాడు. నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకోకుండా నీ సొంత బలం, నీ సొంత ఆధారం చేసుకొని గూడు కట్టుకుంటుంటే ఆ గూడుకి దేవుడికి ఇష్టం కాదు. ఈ పక్షిరాజు తన పిల్లల్ని గూడు రేపు లేకుండా చేసి ఈ పిల్లల్ని ఆకాశం మీదకి తీసుకుని అక్కడ వదిలిపెట్టుద్దంట. వదిలిపెడితే ఈ కింద పడి చనిపోతామని భయపడి నడక నేర్చుకుంటాం, ఎగురుతారు రెక్కలు చాపి. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ రెక్కల మీద ఎక్కించుకొని మళ్ళీ పైకి తీసుకోపోయి ఆ విధంగా మళ్ళీ పైన వదిలిపెట్టుద్ది. కాబట్టి దేవుడే నాకు ఆధారం అని చెప్పడానికి, ఆయన నూతన బలం పొందాలంటే ఆయన మీద మనం ఆధారపడే వాళ్ళం ఉండాలని. మరి కొన్నిసార్లు మన పతనాలు, మన పరిస్థితులు మనకు ఎందుకు మరి దూరం అవుతున్నాయంటే నువ్వు ఆయన మీద ఆధారపడటానికి, ఆయన ద్వారా నువ్వు కష్టపడటానికి. ఆ విధంగా మనం ఉన్నప్పుడే మరి ఇందాక మనం చెప్పుకున్న మాట నెరవేరుద్ది. కృప వెంబడి కృప, యోహాను సువార్త 1:16, కృప వెంబడి కృప పొందుతాం. ఈ కృప నేను ఎంటాడుద్ది, కృప విడిచిపెట్టదు. కాబట్టి నీకు పొందలేంది, నీకు అసాధ్యమైంది, నీకు చేతకైంది కృపే. ఆ గొప్ప కృపే మనల్ని ఇవాళ మన భక్తిని బట్టో శక్తిని బట్టో కాదు, మరి ఈ దినం వరకు మనం సజీవులుగా ఉంచి ఆ గొప్ప దళితులకు తీసుకొచ్చి ఆరాధికులుగా చేసినాడంటే, కర్మేల్లో నీకు నాకు ఈ గొప్ప స్థానాన్ని మనకు అనుగ్రహించినాడంటే అది దేవుని దయ, దేవుని సంకల్పం. ఇంకా మనం చూసినట్లయితే 2 కొరింథీ 3:18 నువ్వు ఆయన పోలికలోకి మార్చబడాలి. 2 కొరింథీ 3:18 మహిమను మనం ఆ పోలిక మార్చబడకపోతే ఈ బోధ ఆగిపోద్ది, ఈ ఆరాధన ఆగదు. ఈ ఆరాధన నువ్వు చేయబోయే పని, భూమి మీద నువ్వు నేర్చుకుంటున్నావు నీ జీవితంలో ఆరాధికుడిగా. మీ ఆరాధన ఏం కీర్తనలు కదా 50:23 చదవండి. మరి దేవుడిని మహిమపరచడానికి నీవు మార్గం ఏర్పాటు చేసుకుంటా ఉన్నావు. ఈ యొక్క ఆరాధన ఆగదు. ఈ ఆరాధన నువ్వేదో అయినట్టు పోయినట్టుగా కాకుండా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో దేవుడిని కలిగి ఆరాధించినప్పుడు నువ్వు సమయాన్ని దొంగిలించాల్సిన పని లేదు. నేను 2009 ఇక్కడ ఉన్నాను పరిచర్యలో, నీకు తెలుసు అన్నతోటి. మరి నువ్వు ముందు ఎత్తుకోవాల్సిన పని లేదు. లేక నీ ఆరాధన ఆ ఇశ్రాయేలు స్తుతులపైన ఆశీర్వదించిన దేవుడు మరి ఆమె నేను వరకు ఏమి నీ సమయం దొరుకుద్ది. అన్ని సమయాల్లో కూడా దేవుని ప్రభువుని కనపరచగలవు. మరి ప్రభు నా మహిమార్థమై మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే అనుభవానికి వస్తాం. ఆ విధంగా కాకుండా మరి మనం సమయాన్ని దొంగిలించడమో లేకపోతే నేర్చుకున్న ఆరాధన చేయటమో కాకుండా వాక్యానుసారంగా వాక్యాన్ని ఎత్తిపెట్టుకొని వాక్యం అంతా నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీకు ఇచ్చిన అనుభవంలో ఏదో 2 మాటలు 3 మాటలు క్లుప్తంగా ఇతరులకు సమయం ఇవ్వకుండా మరి మనమే ఆరాధన అంతా చేస్తే ఆ సమయం మనం దొంగిలించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ఇచ్చిన ఆత్మ నడిపింపు పొంది మరి ఆ పోలికగా మనం మార్చబడటానికి, ఆ పోలికగా మార్చబడితేనే యుగాయుగాలు మనం దేవునితో ఉంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు దించును గాక. లేచి పాట పాడుకుందాం. సాగిలో 91 పాట సంఖ్య 91. ఒకటి 3 5 7 వాడుకుందాం.
1, 3, 5, 7 వచనం పడు. సత్యముతో ఆత్మతోను మన ప్రభు యేసుని సాగిలపడి మోకెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించన్. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించన్. వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రోకెదము. వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రోకెదము. సాగిలపడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రోకెదము. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండున్. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండున్. ఆలయముగా మీరే అనెను ఎల్లకాలము మ్రోకెదము. ఆలయము మీరే అనెను ఎల్లకాలము మ్రోకెదము. సాగిలపడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రోకెదము. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వకాలమునకు ఆధారుండు. 10,000లలో అతి ప్రియుండు పదిలముగా మ్రోకెదము. 10,000లలో అతి ప్రియుండు పదిలముగా మ్రోకెదము. సాగిలపడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రోకెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోకెదము. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోకెదము. సాగిలపడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో
సండే స్కూల్ టీచర్స్ ఆరాధించి వెళ్ళిన తర్వాత సహోదరు సహోదరి క్లుప్తంగా ఆరాధించండి. ఎవరైనా ఒకరు ఎత్తుకున్నప్పుడు ఒకళ్ళిద్దరు ఎత్తుకుంటే దయచేసి వీలైనంత వరకు ఎవరొకరు ఆగాలి కదా. కాబట్టి